రైస్ వాళ్ళకి ముందుగా నమస్కారం అండి. నేను మీ హర్ష. సంవత్సరాలు మారే కొద్దీ కొత్త హైబ్రిడ్లు పుట్టుకొస్తానే ఉన్నాయి. కానీ వాటన్నిటిని బీట్ చేసే రకంగా ఈ సంవత్సరం ఒక 2 ఎకరాలకి డెమో ఇవ్వడం జరిగిందండి. డెమో ఇచ్చిన రకాన్ని ఈ రోజు మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకి ఈ రకం సేల్కి రావడం జరుగుతుంది. ముందుగా ఈ శివ 2211 అనే తేజ రకాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా దీని యొక్క లక్షణాలు ఎలాగున్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకసారి మీరు దగ్గర రండి. ఇది పైతంత అండి. ఒకసారి మనం చాలా హైబ్రిడ్లో కింద బాగానే కాస్తాయి, కానీ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి డ్రాప్ అవుతా ఉన్నదండి. కానీ ఈ శివ 2211 అనే తేజ రకంలో కాపు చూడండి. అసలు ఒకసారి ఒకే చోట కాయలు చూడండి. ఈ స్ట్రక్చర్ అనేది ఈ సంవత్సరం కొత్తగా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి పండిన కాయ కానీ కలర్ కానీ సైజ్ చూడండి. ఇది 10 సెంటీమీటర్లకి ఏమాత్రం తగ్గదండి. మనకి ఈ ఖమ్మం మార్కెట్ కానీ గుంటూరు మార్కెట్లో డీలక్స్ రేటు పడే విత్తనం అండి ఇది. ఒకసారి చూడండి, కనబడుతుందా? ఒకసారి కింద కూడా మనం చూసుకుంటే బ్రాంచెస్ కూడా హెవీ బ్రాంచెస్ అండి. ఈ ఒక చెట్టేనే కాదు, మీకు ఏ చెట్టు చూసుకున్నా కానీ ఒకసారి చూపిండండి. ఇట్లా అండి, కనబడుతుందా? మనకి కింద పడ్డ కాయ కూడా ఒకసారి చూడండి, ఏ మాత్రం తాళలేదండి. ఒకసారి మీకు కాయ కూడా చూపిస్తున్నా. దీంట్లో మనకి గింజ శాతం కూడా అధికంగా ఉండిద్దండి. కాబట్టి మన మార్కెట్లో అమ్మినా కూడా బెస్ట్ రేట్లో పోయే ఏకైక వెరైటీ అండి. ఆల్రెడీ మనం మార్కెట్ కూడా శాంపిల్ పంపించడం జరిగింది. ఒకసారి చూడండి, కాయ సైజ్ చూడండి. పండిన కాయ కూడా ఫుల్ కలర్ అండి. ఒకసారి మనం ఈ కొంచెం ముందుకు పోదాం రండి. చూడండి, ఏ చెట్టు చూసుకున్నా కానీ చూడండి, సైజు ఏ మాత్రం డ్రాప్ అవ్వట్లేదండి. మనకి కింద ఏ సైజ్ అయితే ఉందో కొన్ని వెరైటీలకి పైన ఆ సైజు ఉండదు. కానీ ఈ రకంలో అయితే మనం చూసుకుంటే కింద ఏ సైజు ఉందో కాయ, పైన మనకి కాయ కూడా అదే సైజు ఉందండి. ఒకసారి రండి, చూడండి ఏ విధంగా కాసిందో చూడండి. చూడండి, కనబడుతుంది కదా. మనకి ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చాలా రకాలు వర్షానికి కింద కాయ తాలు అవడము, ఈ తాలు సమస్య అసలు ముఖ్యంగా ఎందుకు వచ్చిద్దో మీకు చెప్తానండి. మనకి కాయ ఎప్పుడైనా కానీ బ్లాక్ షోల్డర్ కలిగి ఉండాలండి. ఈ బ్లాక్ షోల్డర్ కలిగి ఉండడం వల్ల మనకి తాలు పర్సెంటేజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉన్నది. రైతులు ముఖ్యంగా ఏదో ఒకటి గమనించుకోండి. ఒకసారి మీరు ఇంకా ముందుకు రండి. మీరు అచ్చు కూడా పెద్ద అచ్చు పెట్టుకోవాలండి. ఇది పెద్ద అచ్చు పెట్టుకుంటే ఇంకా మీకు ఎక్కువ కాసిద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ తోటలో ఇప్పటికి ఎకరానికి 35 ఆల్రెడీ కాసింది. ఇంకా మనం చూసుకుంటే మెయిన్ రైతు భయపడేది ఏంటంటే ఒక విత్తనం ఎంచుకున్న తర్వాత ఈ వైరస్ అనేది మనకి ప్రధాన సమస్యగా అనేది రైతు చూస్తారండి. కానీ మనం ఈ ప్లాట్లో మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఒకసారి చూపిండండి, ఎక్కడ ఒక బొబ్బరి చెట్టు కూడా లేదు. మీరు చూపిండి, మీకు తోట మొత్తం ఒకసారి చూపిస్తున్నా. ఇది కూడా మీరు ఒకసారి గమనించండి. ఒకసారి అది అక్కడ కూడా చూపిండండి, కొంచెం జూమ్ చేయండి. అక్కడ ఆ లోపల ఆల్రెడీ మనం పాలేమండి, కొమ్మలు ఇరుగుతున్నాయి. ఒకసారి చూడండి ఏ విధమైన స్ట్రక్చర్ ఉందో. ఈ కంపెనీ వచ్చేసి ఓన్ R&D కలిగి ఉన్న కంపెనీ అండి. రైతులకి ఎప్పటికప్పుడు కొత్త హైబ్రిడ్ని పరిచయం చేస్తూ ఉన్నిద్ది. అసలు కింద ఒకసారి ఇట్రండి, కింద బ్రాంచెస్ చూడండి. ఒకసారి హెవీ బ్రాంచెస్ అండి. చూడండి, కనబడుతుందిగా. ఇది కూడా చూపిండండి. ఇది ఆల్రెడీ లోపల పోయింది. ఒకసారి చూడండి, ఇది ఒక సైడ్ కొమ్మ అండి మీకు చూపించేది. ఏ మాత్రం కింద ఏ సైజు ఉందో కాయ అదే సైజు ఉంది, ఏ మాత్రం డ్రాప్ అవ్వట్లా. ఒకసారి సైజు కూడా మీరు గమనించండి. ఇంకా కొంచెం ముందుకు రండి. ఒకసారి ఇక్కడ కూడా చూపిండి. చూడండి, ఇది పైతంట అండి. ఇంకా మనకి ఇది కాయడానికి సిద్ధంగా ఉంది. చూడండి, అసలు ఫ్లవర్ డ్రాపింగ్ కూడా లేదు ఈ వెరైటీలో.
ఒకసారి మీకు అన్ని ఒక సైడ్ కొమ్మలే చూపిస్తున్నా, చూడండి. రండి. ఈ రకాన్ని బీట్ చేసే రకం ఇప్పుడు దాకా నేను చూడలేదు, రాదు కూడా. ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ఏమైనా రావచ్చేమో కానీ ఈ 2 సంవత్సరాలు మాత్రం ఈ శివ 2211 అనే విత్తనాన్ని బీట్ చేసే రకం ఎవరైనా చూపిస్తే 2 ఎకరాలకి ఫ్రీగా విత్తనాలు అయితే ఇప్పిస్తా. చూడండి. ఇంకా రండి లోపల. కనబడుతుంది కదా, మొత్తం కాసి పడిపోయింది. మీకు ఓన్లీ పై కొమ్మలే చూపిస్తున్నానండి, ఆల్రెడీ కింద కాసి ఉంది. ఇది పై తంతి, ఇది ఆల్రెడీ కింద కాసి ఉంది. మీరు అయితే పెద్దచ్చు పెట్టుకోవాలండి. ఈ ఖమ్మం ఏరియా కానీ అటు 36 వచ్చి పెట్టుకుంటే మీకు అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉందండి. చూడండి, ఎక్కడ చూసుకున్న తోట ఎక్సలెంట్గా ఉంది. చూడండి. ఒకసారి ఈ పైన ఫ్లవరింగ్ కూడా చూపిండండి, తంతే ఏ విధంగా వస్తుందో. చేసే ప్రతి ఒక్క రైతు సోదరులకి నేను చెప్పేది ఒకటండి, యూట్యూబ్లో ఎక్కువగా అంటే అది అసలు కంపెనీకి ఆరెండు ఉందా లేదా, లేకపోతే అదే విత్తనమా కాదా అనేది ప్రతి ఒక్కరికి అసలు తెలియదు. ఏదో వీడియో పెడుతున్నారు, తోటలు ఏదో బాగుందని చెప్పేసి ఎగబడి విత్తనాలు అయితే కొనుక్కుంటున్నారు. ఈ సంవత్సరం మటుకు కొంచెం తొందరపడకుండా జాగ్రత్తగా విత్తనాలు అయితే ఎంచుకోండి. ఇది వచ్చేసి ఇన్వివో క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర జాల్నా వారి అండి. గత కొద్ది సంవత్సరాల నుండి రైతులకి మంచి నాణ్యమైన విత్తనాలు అందిస్తూ కొత్త హైబ్రిడ్ని పరిచయం చేస్తా రైతుల దగ్గర మంచి పేరు అయితే తీసుకురావడం జరిగిందండి. కాబట్టి రైతు సోదరులందరూ ఈ సంవత్సరం కొంచెం విత్తనాన్ని అయితే జాగ్రత్తగా ఆలోచించి పెంచుకోండి. ఈ శివ 2211 అనే సన్న రకం తేజ మిర్చి ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఆల్రెడీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈ విత్తనం మనకి నసరావుపేట మౌనికా కిసాన్ అగ్రిమాల్, షాప్ నెంబర్ 12, కాంప్లెక్స్ రోడ్, నసరావుపేట అండి. ప్రొపరేటర్ వచ్చేసి నెల్లూరి గోపిచంద్. సెల్ నెంబర్ వచ్చేసి 8555907757 అండి. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇలాంటి మంచి కొత్త హైబ్రిడ్ని ఎంచుకొని అధిక దిగుబడులు నెక్స్ట్ ఇయర్లో తీయాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి విత్తనాన్ని మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి విత్తనాన్ని ఎవరైనా చూపించినా లేకపోతే దీన్ని బీట్ చేసి ఎక్కడైనా మీరు తీసుకొచ్చినా నేను వచ్చే సంవత్సరం మీకు ఏ విత్తనం కావాలన్నా కానీ 2 ఎకరాలకి నేను ఫ్రీగా ఇప్పిస్తాను. థ్యాంక్ యూ.